హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హీరోయిన్ ఇంటి దగ్గర కాపలాగా ఉన్న శ్రీనివాస్ ముఖానికి టవల్ వేసి నెట్టేసి జగదాత్రి లోపలికి వెళ్తుంది. ఇక హీరోయిన్ మర్డర్ జరిగిన స్పాట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక విగ్ని పట్టుకొని హీరోయిన్కి హెయిర్ బాగానే ఉంది, ఈ విగ్ ఎవరిది అని ఆ విగ్ని కలెక్ట్ చేసి అక్కడున్న ఫుట్ ప్రింట్ని కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న పాదానికి 6 ఫింగర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 ఫింగర్స్ ఉన్నాయేంటి అని అనుకుంటూ అక్కడున్న ఆధారాలని ఫొటోస్ తీస్తూ ఇంకేమైనా లీడ్ దొరుకుతుందా అని చెక్ చేస్తూ ఉండగా లోపల సౌండ్స్ అవుతూ ఉండగా శ్రీనివాస్కి డౌట్ వస్తుంది. లోపల ఏదో జరుగుతుంది అని అనుకొని తన కానిస్టేబుల్స్తో ఇంట్లోకి ఎంటర్ అయి అంతా వెతుకుతూ ఉంటాడు. కానీ అప్పుడే కిరణ్ జగదాత్రికి ఫోన్ చేస్తాడు. చెప్పు కిరణ్ అని జగదాత్రి అడుగుతుండగా, మేడం వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అయ్యారు అని ఇల్లంతా వెతుకుతూ ఉండగా జగదాత్రి పక్కన దాక్కుంటుంది. ఇక ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి, వేరే దారి కూడా లేదు. మెయిన్ ఎంట్రన్స్ నుండి వెళ్దామంటే ఆ శ్రీనివాస్ గాడు కాపలాగా ఉన్నాడు. ఆ శ్రీనివాస్ని దాటుకుని ఎలా బయటికి వెళ్ళేది అని జగదాత్రి ప్లాన్ ఆలోచిస్తూ ఉండగా ఇక రివాల్వర్ని పట్టుకొని శ్రీనివాస్ ఇలా అంటుంటాడు, ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు, ఇంట్లో ఎవరున్నారో కూడా నాకు తెలుసు. మర్యాదగా 1 2 3 లెక్క పెడతాను, వచ్చేయండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని శ్రీనివాస్ కౌంట్ చేయడం స్టార్ట్ చేసి 1 వరకు వచ్చేసరికి ఒక్కసారిగా పవర్ ఆఫ్ అవుతుంది. అప్పుడు శ్రీనివాస్కి ఎవరో చెప్తారు, సార్ ఉన్నట్టుండి పోయిన వాళ్ళు ఆత్మగా మారతారంట సార్ అని ఎవరో చెప్తున్న మాటలు శ్రీనివాస్కి గుర్తొస్తుంటాయి. అదే టైంలో జగదాత్రి దయ్యంలా మారి శ్రీనివాస్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇక జగదాత్రి సేకరించిన ఆధారాల వల్ల కేదార్ నిర్దోషిగా నిరూపించబడతాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.